హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూస్తానండి. చూద్దామండి. ఫస్ట్ మీ పర్సన్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి అనేది తెలుసుకుందాం. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, టుడే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నారు. ఫస్ట్ మెసేజ్ అండి, ఇక్కడ వస్తుంది. కాలం మనల్ని విడదీసింది, మళ్ళీ కాలం మనల్ని కలుపుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అంటున్నారండి. ఎవరైతే ట్రూగా ఇష్టపడి ఉంటారో వాళ్ళు ఈ మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారనమాట. ఒకవేళ మిమ్మల్ని సిచ్యువేషన్స్, పరిస్థితులు, కారణాలు ఏమైనా వాటి వల్ల మీరు విడిపోయి ఉంటే మళ్ళీ మీరు కలుస్తారని చెప్పి మీ పర్సన్ చెప్తున్నారనమాట. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటి అంటే, ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది మన ఇద్దరి మధ్య వ్యత్యాసం చాలా ఉంది ఏమో అని. నేను నీకు తగిన వాడిని లేదా తగిన దానిని అవుతానా అని చెప్పి చెప్తున్నారనమాట. ఇక్కడ మీరు ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు అండి, క్యాస్ట్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు అనమాట. అంటే ఒక ఫైనాన్షియల్గా కూడా మీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. దానివల్ల అంటున్నారనమాట. అది వచ్చేసి ఒకవేళ అండి వాళ్ళ నేచర్ వల్ల యాటిట్యూడ్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు అనమాట. ఈ విధంగా ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయని ఈ పర్సన్ చెప్తున్నారు అనమాట. అందువల్ల నేను నీకు కరెక్టా కాదా అన్నట్టుగా డౌట్ అనమాట వాళ్ళకి. అటువంటి మెసేజ్ అనేది మీకు ఇస్తున్నారండి మీ పర్సన్. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుందంటే, మన ఈ ప్రేమ ప్రయాణంలో నీ దారి వేరు నా దారి వేరు అయినా మన గమ్యం మాత్రం ఒక్కటే అని చెప్పి చెప్తున్నారండి. మీ ఇద్దరు గమ్యం అంటే ఒక్కటే అంట, దారులు వేరైనా గమ్యం మాత్రం ఒకటే అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ పర్సన్ నుంచి ఈ విధమైన మెసేజ్ అనేది వస్తుంది. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది అంటే, నెక్స్ట్ మెసేజ్ అండి ఏమొస్తుంది అంటే, నువ్వు ఎవరో మొదట నాకు తెలియదు, కానీ నువ్వు పరిచయం అయ్యాక తెలిసింది నా సంతోషం నువ్వే అని చెప్పి చెప్తున్నారు అనమాట. మీ పర్సన్ నుంచి అటువంటి మెసేజ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది మీ పర్సన్ నుంచి అంటే, నీకు తెలియదు నేను నీ కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్పి చెప్తున్నారండి. వాళ్ళు మీకోసం ఎంతో నిద్ర లేకుండా అంట బాధపడుతున్నారంట, ఆలోచిస్తున్నారంట. ఆ విధంగా మీకు ఈ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. ఇదండి ఈ రీడింగ్. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.